అమ్మో! ఈ అవుట్‌ఫిట్‌కి 40 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందా? ఈ బొటిక్ వాళ్ళు ఎక్స్‌ట్రా క్లాత్ తీసుకొని వేస్ట్ చేస్తున్నారు అనేసి అనుకుంటారు కదా! బట్ కాదండి. మేము అవుట్‌ఫిట్‌ని బేస్ చేసుకొని ఫ్యాబ్రిక్ అనేది చెప్తాము. దీనికి ఇలా లుక్ రావాలి అంటే కంపల్సరీ 40 మీటర్స్ నెట్ యూజ్ చేయాల్సిందే తప్పదు. ఇలా చిన్న చిన్న గేజింగ్స్ ఇచ్చుకోవాలి. ఓన్లీ ఫ్లవర్ మీరు చూసినట్లయితే షోల్డర్ దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి కదా! ఆ ఫ్లవర్స్ యూజ్ చేయడానికే మాకు ఆల్మోస్ట్ 6-7 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ అయిందండి. ఇలాగా ఎంత చేసుకోవాలి అంటే ఒక డిజైనర్ అవుట్‌ఫిట్ చేయాలి అంటే దాని వెనక ఉండే శ్రమ అనేది మామూలుగా కాదు. నా వర్కర్స్ మాత్రం ఈ విషయంలో బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఇలా సింగిల్ ఫ్లవర్ చేసుకుంటూ ఇలా ప్రతి దాన్ని కూడా డీటెయిల్డ్‌గా చేస్తూనే ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు రంజాన్ సీజన్‌లో గూడా వాళ్ళు ఎక్కడా కూడా నాకు ప్రాబ్లమ్ తీసుకురాకుండా అంటే కొంచెం లేట్ అయితే అవుతుంది. బట్ ఈవెన్ అది కూడా నాకు పెద్దగా అందరితో పోలిస్తే అయితే నా వర్కర్స్ అయితే బెటర్ అనే చెప్పాలి. ఈవెన్ లేట్ నైట్స్ అయినా, ఎర్లీ మార్నింగ్స్ అండ్ సాటర్‌డే, సండేస్ ఎవ్రీడే వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంతింత ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసినప్పుడు మాకు అంతే టైం పడుతుంది. ఈవెన్ స్టిచ్‌కి కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. చిన్నగా ప్రతీదీ చేసుకుంటూ ఉండాలి. ఇలా నీట్‌గా ఐరన్ ఇస్తూనే ఉండాలి. బాడీకైనా, కింద గేజింగ్స్ అన్నీ కూడా ప్రతీదీ చూసుకుంటూ ఉంటాము. ఇలా చేస్తేనే ఆ లుక్ అనేది, అవుట్‌పుట్ అనేది ఇలా నీట్‌గా వచ్చేస్తుంది. చిన్న మోడిఫికేషన్స్ చేసి ఇలా అవుట్‌పుట్ క్రియేట్ చేశాము. ఈ అవుట్‌పుట్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.